అందరికీ లైఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మన వీడియోలో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంట్రడక్షన్ టు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్, అలాగే ఇంట్రడక్షన్ టు ఇన్వెస్టింగ్ స్టాక్ మార్కెట్స్, బిగినర్స్ గైడ్ టు మేకింగ్ మనీ ఇన్ స్టాక్ మార్కెట్స్ అలా చాలా వీడియోస్ చేయడం జరిగింది. రీసెంట్గా మనము ఆప్షన్ బయింగ్ కోర్స్ ఫ్రీ ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఇంతవరకు చూసినట్లయితే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు బెల్ ఐకాన్ కూడా నోటిఫై చేసుకుంటే ఫ్యూచర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. సో ఈ రోజు వచ్చేసి మనము ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఫర్ 19th December 2023 గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనము బ్యాంక్ నిఫ్టీ నిన్న మనకు స్లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అక్కడ నుంచి రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఫస్ట్ క్యాండిల్ రేంజ్లోనే నిన్న మొత్తం క్లోజ్ అయిందండి. సో నిన్న రెయిన్ బౌండ్ మార్కెట్. సో నెక్స్ట్ మనము ఈ సిపిఆర్ని హైడ్ చేసి మనము వన్ డే క్యాండిల్ చూద్దాము. స్టిల్ మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది. మనకు అప్ ట్రెండ్ ఈ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఆ గ్యాప్ని ఫిల్ చేసి పైకి వెళ్ళిందండి. మనకి ఇంకా 2 గ్యాప్స్ పెండింగ్ ఉన్నాయి. ఒక గ్యాప్ పెండింగ్ ఉంది. సో ఇన్ కేస్ ఈ గ్యాప్ ఫిల్ చేసి మళ్ళీ అప్ మూవ్ ఇవ్వచ్చు. అది వన్ డే క్యాండిల్ మనకు తెలుస్తుంది. నెక్స్ట్ 5 మినిట్స్లోకి వెళ్ళినట్టయితే నిన్నటి రేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. నిన్నటి లో ఆర్ హై బ్రేక్ అయితే ఫర్దర్ అప్ మూవ్ ఆర్ ఫర్దర్ డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవ్వచ్చు. సో వెయిట్ అండ్ వాచ్ ఫర్ ద బ్రేక్అవుట్ ఆఫ్ ఎస్టర్డేస్ హైయర్ ఎస్టర్డేస్ లో. అది బ్యాంక్ నిఫ్టీ గురించి. మనం నిఫ్టీ వెళ్ళిపోదాం. నిఫ్టీలో కూడా సేమ్ ప్రైస్ యాక్షన్ జరిగింది. ఫస్ట్ వేరే క్యాండిల్ ఓపెన్ తర్వాత ఇమీడియట్ బ్రేక్అవుట్ ఇచ్చింది. బట్ నాట్ సస్టైనింగ్ అనమాట. జస్ట్ ఆ రేంజ్లోనే ఉండిపోయింది రోజుల మార్కెట్. సో పెద్దగా చెప్పుకోదగ్గ ఏమీ లేదు. నిన్న మనం ప్రీ మార్కెట్ ఏమైతే అనుకున్నామో అది మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఓవరాల్గా మార్కెట్స్ ఆర్ ఇన్ బుల్ ట్రెండ్, బట్ మైనర్ కరెక్షన్స్ ఆర్ రావచ్చు అనమాట. మైనర్ కరెక్షన్స్ అనేవి ఉంటాయి.